మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులను విమర్శించి నీతిమంతుడు నీతిమంతుడని దోషిని దోషి అని తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా, ఆ దోషి ఎవరైతే తప్పు చేశాడో ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడితే వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి శిక్ష పడాలి కాబట్టి వాడు తప్పు చేస్తే ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి, బాగా వినాలి, అది అండర్లైన్ చేసుకోండి, దెబ్బలు లెక్క పెట్టాలట. అంటే కొట్టేటప్పుడు ఏం చేయాలట? ధర్మశాస్త్రం ప్రకారంగా దెబ్బలు లెక్క పెట్టి ప్రతి దెబ్బ కూడాను నువ్వు లెక్క పెట్టాలి. నీ ఇష్టాసారంగా నువ్వు కొట్టేయడానికి అవ్వదు. అంటే ప్రతి దెబ్బ కూడా కౌంటింగ్లో ఉండాలి. ఫటామని కొట్టుకొని వెళ్ళిపోతానంటే అవ్వదు. ప్రతి దెబ్బ కౌంటింగ్ అవ్వాలి. వానిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చు. ఎన్ని దెబ్బలు? 40 దెబ్బల వరకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. 40 దెబ్బల వరకు కొట్టొచ్చు, అంతకు మించి నువ్వు కొట్టకూడదు. వీటికంటే విస్తారం చాలు నాన్న, 40 దెబ్బలే నువ్వు కొట్టాలి, దానికి మించకూడదు. లెక్క పెడుతూ కొట్టాలి, లెక్క సరిపోవాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రములో ఎన్ని దెబ్బలు కొట్టాలి? 40 దెబ్బలు కొట్టమని చెప్పాడు, దానికి మించకూడదు అన్నాడు. ఒకవేళ గనక హేరోదు దగ్గరికి పంపించాడుగా పిలాతు, దేన్ని బేస్మెంట్ చేసుకొని? ఇతను హేరోదు అండర్ కిందకు వస్తాడు, గలిలయ వాడు కాబట్టి హేరోదు అండర్ కిందకు వస్తాడు. ఈ హేరోదుకి అండర్ కింద వచ్చిన ఈయనకి మీ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు శిక్ష విధించుకోండి అంటే, ధర్మశాస్త్రంలో శిక్ష ఎలాగుంది? అక్కడ పట్టుకోమ్మా, ఇంకా నేను చదవలేదు, అది పట్టుకో. ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష ఎలాగుంది? 40 కొరడా దెబ్బలు కొట్టాలి. 40 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత నీవు విడిచిపెట్టాలా? చదవండి, విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టేయాలి. 40 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత చదువు నాన్న. 40 దెబ్బలు కొట్టింపవచ్చును. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరులు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు చాలు నాన్న, నీ సహోదరుడు నీ దృష్టికి నీచంగా కనబడు అంటే 40 కొరడా దెబ్బలు కొట్టి ఏం చేయాలి? అతనికి విడిచిపెట్టాలి. ఇది ధర్మశాస్త్రము చెబుతుంది. ఇప్పుడు హేరోదు ఏ బేస్మెంట్ మీద శిక్ష వేయాలి? ఒకవేళ శిక్ష వేస్తే ఏ బేస్మెంట్ మీద శిక్ష వేయాలి? ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి అంటే శిక్ష ఎలాగ అమలు చేయాలి? కొట్టి విడిచిపెట్టాలి. ఇది కాన్సెప్ట్, ధర్మశాస్త్రంలో ఉన్న కాన్సెప్ట్. ఇది మైండ్లో పెట్టుకోండి. రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతను శిక్ష వెయ్యలేకపోయాడు గనక ఇప్పుడు ఈ శిక్ష ఎవరి దగ్గరికి వెళ్ళింది? శిక్ష ఖరారు చేయాలంటే పిలాతు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు పిలాతు శిక్ష వేయాలి కదా, ఇప్పుడు పిలాతు శిక్ష వెయ్యాలి అంటే, బాగా వినాలి, పిలాతు శిక్ష వెయ్యాలి అంటే పిలాతు తన సొంతంగా శిక్ష వేయాలా? ఎలా వేయాలి శిక్ష ఆయన? రైట్. కొంచెం మనం ముందుకు వెళ్ళి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి నాన్న. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఇక్కడ ఎంత అవమానం పడ్డాడో తెలుసా యేసుక్రీస్తు వారు? ఎంత అవమానం చేశారో తెలుసా యేసుక్రీస్తు వారు? పిలాతు అలా నిలబెట్టి ఆయన వస్త్రములు తొలగించి ఆయనకి ఎంత హేళన చేశారో తెలుసా? అంటే మన భాషలో చెప్పాలి అంటే వస్త్రహీనుడిగా ఉన్నారు ఆయన యేసుక్రీస్తు వారు.
ఆయనకి ఎంత అవమానం జరిగిందంటే అలా వస్త్రహీనుడిగా ఉంటుంటే వెనకాతల నుండి గుద్దుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నది. అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరలా వస్త్రాలు వేయించి అప్పుడు పంపించాడు పిలాతు దగ్గరికి. అప్పుడు పంపించాడు. ఎంత అవమానాలు జరిగిందంటే యేసుక్రీస్తు వారికి ఆ బోన్లో నిలుచున్న ప్రతిసారి కూడాను ఆయన జరిగినంత అవమానం ఇంకెక్కడ కూడా ఎవరికి జరిగి ఉండదేమో. అసలు యూదులలో వస్త్రహీనత ఎక్కడా కూడాను జరగకూడదు. వాళ్ళకి చాలా అవమానం. ఎందుకు? గడ్డము చిన్నది గొరిగిస్తేనే వాళ్ళు చాలా అవమానం వాళ్ళకి. ఒకసారి ఒక ఇద్దరు వ్యక్తుల్ని గడ్డము గొరిగిస్తే వాళ్ళు దావీదు దగ్గరికి రాలేకపోతారు. వాళ్ళు అంత షేమ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి యోధా జనాంగంలో యేసుక్రీస్తు వారికి వస్త్రహీనుడు చేశాడంటే యేసుక్రీస్తు వారు ఎంత నలిగిపోయి ఉంటారు, ఎంత వేదన చెంది ఉంటారు ఆయన మనసులో ఒకసారి ఆలోచించండి. ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు మళ్ళా తొడిగించి మళ్ళా హేరోదు దగ్గరికి ఆయన పంపిస్తాడు. ఆయన పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు దగ్గరికి ఆయన పంపించేటప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి పిలాతు కూర్చుండేటప్పుడు, బాగా వినాలి, పిలాతు కూర్చుండేటప్పుడు ఉదయం 6 గంటలకు జరిగింది. తెల్లవారి 6 గంటలకి, అంటే రాత్రి అంతా కూడా ఆయన తిప్పుతున్నారు. తెల్లవారి 6 గంటలకి ఆయనకు శిక్ష వేయడానికి కూర్చున్నారు. మనకి ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్తలో కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 13, 14 చదువుదాం. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. హేరోదు, బాగా వినాలి, హేరోదు శిక్ష ఎలా వేస్తున్నాడు? కొరడాలతో కొట్టించి, అమ్మా అదేనా, కొరడాలతో కొట్టించి సిలువ శిక్ష వేయమని వారికి అప్పగించానన్న మాట ఉంది కదా, అదేనా ఉంది? అమ్మా అది లేదా? యోహాను సువార్త 19వ అధ్యాయము 13, 14 లేదా? పిలాతు ఈ మాటలు విని తీసుకొని వచ్చి కూర్చుండెను. పేరు కాదమ్మా, శిక్ష వేశారని చెప్పేసి మాట ఉంటుందిగా. 6 గంటలు శిక్ష ఖరారు చేశారన్నమాట. అంటే ఆయన కొరడాలతో కొట్టించి 19వ అధ్యాయం 1వ వచనం అన్నమాట. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని, అది నాన్న, అదే రైట్, మార్కు సువార్త 15:15, క్షమించాలి, మార్కు సువార్త 15:15లో ఉందమ్మా. రైట్. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అంటే సిలువ వేయడానికి వాళ్ళకి అప్పగించాడు. దేనిని? కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం నాన్న. ఇది ఎందుకంటే మన పాఠం పేరేంటి? 1-40 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారికి కొట్టారా లేదా అన్నది మన కాన్సెప్ట్ కదా. అది కదా మనకు కావాలి. ఇప్పుడు మార్కు సువార్త 15:15లో ఆయన తీర్పు ఎలా తీర్చారు? ఉదయం 6 గంటలకి ఆయన యోహాను సువార్తలో మనం చూసాము. అది మార్కు గారి దగ్గరికి మార్కు గారు ఏమని రాశారంటే ఆయనకి కొరడాలతో కొట్టాలి, సిలువ వేయాలి. ఇది ఇంతకీ ఏ బేస్మెంట్ మీద పిలాతు తీర్పు తీరుస్తున్నాడు? ఏ బేస్మెంట్? ఒక బేస్మెంట్ అంటూ ఉండదు కదా.
ఈ ఈ ఈ బేస్మెంట్ మీద నీకు తీర్పు తీరుస్తున్నాను అని చెప్పేసి ఒక బేస్మెంట్ ఉంటుంది కదా, ఆ ఏ బేస్మెంట్ మీద? యేసుక్రీస్తు వారు నేను రాజునని చెప్పుకున్నందుకు శిక్ష వేశాడా? లేదంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లోగా నేను కడతానన్న బేస్మెంట్ మీద శిక్ష వేశాడా పిలాతు? లేదా పన్ను చెల్లించడం లేదు గనక వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శిక్ష వేశాడా పిలాతు? ధర్మశాస్త్రం అని చెప్పేసి ఇక్కడ నుండి ఒక వాయిస్ వచ్చింది. ఎవరు నన్ను చెప్పారు? మీరేనా? రైట్, కరెక్టే. ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష చేయడానికి ఆయన ఏమైనా ధర్మశాస్త్రం కింద ఉన్నవాడా? పిలాతు ఒక అన్యుడు కదా. ఒక అన్యుడికి ధర్మశాస్త్రానికి ఏం సంబంధం? ఒకవేళ ధర్మశాస్త్రానికే అనుకుంటే, ధర్మశాస్త్రం బేస్మెంట్ చేసుకొని శిక్ష వేస్తే కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెట్టాలి కదా. కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెట్టాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా బేస్మెంట్ అయితే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం ప్రకారంగా కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెట్టాలి కదా. కానీ వాళ్ళు ఏమడిగారు? బాగా వినాలి. వాళ్ళు ఏమడిగారు? సిలువ వేయము, ఆయన చంపుము, సంహరించుము, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, ఆయన చంపండి, చంపండి, చంపండి అని కోరారు. ఎవరు? యోధా జనాంగం అంతా కూడాను. ఇప్పుడు యోధా జనాంగం అంతా కోరిందేటి? ఆయన చంపమని. బాగా వినాలి, ఆయన చంపమని. మరి పిలాతు ఎందుకు కొరడాలతో కొట్టించాడు? కొట్టించకూడదు కదా. చెప్పండి అయ్యా. ధర్మశాస్త్రం వాళ్ళకి చల్లదండి. మళ్ళీ ధర్మశాస్త్రం మీరు రిపీట్ చేయకండి. వాళ్ళ ధర్మశాస్త్రం ఆయనకు వర్తించదు, ఆయనకి సంబంధమే లేదు. అందుకే కదా చెప్పాడు, మీరు మీ ధర్మశాస్త్రం ప్రకారముగా ఆయనకి తీర్పు తీర్చండి అన్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని యూజ్ చేస్తాను అలా. ధర్మశాస్త్రం యూజ్ చేయాలంటే ఎవరు యూజ్ చేయాలి? హేరోదు యూజ్ చేయాలి. అధికారం గల హేరోదు కూడాను ఆయనకి శిక్ష వేయలేకపోయాడు కదా. ఒక అన్యుడికి ఎలాగా ధర్మశాస్త్రం బేస్మెంట్ చేసుకుంటాడు? ఒకవేళ ధర్మశాస్త్రం బేస్మెంట్ చేస్తే హేరోదు బేస్మెంట్ చేయాలి, కొరడాలతో కొట్టి విడిచిపెట్టాలి. మరి ఈయన కొరడాలతో కొట్టమని యోధా జనాంగం ఎక్కడ కూడా కోరలేదు కదా. ఎక్కడైనా కోరారా? ఆయన చంపమని కోరారు. చంపమని కోరేటప్పుడు ఇతను ఏం చేయాలి? ఇతన్ని తీసుకొని వెళ్ళి మరణశిక్ష వేయండి అని మరణశిక్షను ఖరారు చేయాలి కదా. మరి కొరడాలతో ఎందుకు చెప్పమన్నాడు? కొరడా దెబ్బలు ఎందుకు కొట్టమన్నారు? మత్తయి యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువునాను. అందుకు వారు ఇతన్ని సంహరించు, చంపేయండి అనేటప్పుడు పిలాతు శిక్ష ఎలా చేయాలి చెప్పాలి మీరు. ఇన్ని చంపండి అనేటప్పుడు శిక్ష ఎలా చేయాలి పిలాతు? డైరెక్ట్ చంపేయాలి కదా. కొరడాలతో ఎందుకు కొట్టించారు? ఇక్కడ పాయింట్ అది. ఇంకా కొంచెం మనము ఆలోచిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 18, 21, 23 చదువునాను ఒకసారి. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని చంపాలి అంటున్నారే తప్ప ముగ్గురు సువార్తికులు కూడాను, ఎవరు? యోహాను గారు కానీ, మార్క్ గారు కానీ, మత్తయి, లూకా గారు కానీ ఈయన చంపండి అని కోరుకున్నారే తప్ప ఇతనికి విడిచిపెట్టండి లేదా కొరడా శిక్షలు వేయండి అని ఎక్కడ కోరుకోలేదు కదా. మరి ఈయన కొరడా శిక్షలు ఎందుకు వేశారు? మీరు లూకా సువార్త నేను చెప్పినట్టుగా 23వ అధ్యాయం 18వ వచనం, 21, 23 వచనాలు, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనాలు మీరు చూసుకున్నట్టుగైతే ఈయన చంపండి అన్నారు. మరి మనకి ప్రధానమైన పాఠం పేరు అదే కదా. కొరడాలతో కొట్టారా, 40 కొరడా దెబ్బలు కొట్టారా అని మన పాఠం పేరు అదే. కాబట్టి ఇప్పుడు కొరడాల దగ్గరికి నేను వెళ్తున్నాను. ఇంతకీ కొరడాలతో ఈయన ఎందుకు కొట్టించాడు? వాళ్ళందరూ ఏది కోరారో అది కదా చేయమన్నాడు.
మీరు 23వ వచనం చదువునానా, లూకాసు వార్త 23 చదువు. 23 వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెను. బాగా వినాలి. కాగా వారు అడిగినట్టే. ఇప్పుడు ఏ బేస్మెంట్ మీద పిలాతు శిక్ష వేస్తున్నాడు? పిలాతు ఏ బేస్మెంట్ తీసుకున్నాడు? వారు అడిగినట్టు, అంటే వాళ్ళు అడిగినట్టు. ఈయన మనసుకు వచ్చింది కాదు, లేదా వీళ్ళకి రోమా ప్రభుత్వానికి ఉన్న ఏదో ధర్మశాస్త్రం ఉంటుంది కదా, వాళ్ళకి వాళ్ళకి ఆ ధర్మశాస్త్రాన్ని బేస్మెంట్ చేయట్లేదు. ఈయన ఏంటి బేస్మెంట్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఏదైతే అడిగారో అది చెయ్యండి అన్నారు. ఇంతకు వాళ్ళు ఏంటి అడిగారు? మరి ఈయన ఎందుకు కొరడాలతో కొట్టించాడు? అది ఆలోచించాలి చాలా జాగ్రత్తగా, రైట్నా? ఇంతకీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన కొరడాలతో కొట్టడానికి ఒక బలమైన రీజన్ ఉంది, చిన్న రీజన్ కాదు అది. ఈయనకి తెలియకుండానే ఈయన లేఖనాలను నెరవేరుస్తున్నారు. చిన్న రీజన్ కాదు అది, చాలా పెద్ద రీజన్. అది చూసుకునే ముందు ఇంకా కాస్త మనం లోపలికి వెళ్ళి మత్తయి సువార్త 27:36 చూద్దాం. 20 అప్పుడు కూర్చోండి, కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి, అంటే ఆయన మీద ఇవన్నీ కూడాను నేరాలు, ఇవన్నీ కూడాను ఆయన మీద ఉన్నది అని ఎవరు? యోధా జనాంగమంతా కూడాను యేసుక్రీస్తు వారి మీద పడక అనేక నిందలు, అవమానాలు ఇవన్నీ చేసినా సరే బేస్మెంట్ దగ్గరికి వచ్చేసరికి, అంటే శిక్షా విధికి వచ్చేసరికి, శిక్ష ఎలా జరగాలి అంటే యోధా జనాంగానికి అంతా కూడాను దేని మీద? ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, యేసుక్రీస్తు వారికి మాత్రము ఒక అన్య జనాంగము తీర్పు తీరుస్తున్నారు. బాగా వినాలి, మళ్ళా చెప్తాను. ఇంతకీ ఇతను పిలాతు ఎందుకు కొరడాలతో కొట్టించాడంటే వాళ్ళు అడిగినట్టు అన్నాడు. ఎవరు? యూదులు అడిగినట్టు అన్నాడు. ఇంతకీ యూదులు వాళ్ళు అడిగింది మరణశిక్ష అని మనం తేల్చుకున్నాం. ఇంతకీ ఇతను ఎవరు? ఈ పిలాతు ఎందుకు కొరడాలతో కొట్టించాడు అంటే బేస్మెంట్ ఒకటే, ఆయనకున్న బేస్మెంట్. యేసుక్రీస్తు వారు చెప్తారు, ఏమని చెప్తారో తెలుసా వాళ్ళ శిష్యులతోటి? మనము ఎక్కడికి వెళ్తున్నాం? యెరూషలేముకు వెళ్తున్నాం. వాళ్ళు నాకు పట్టుకొని అన్యజనాంగానికి అప్పగిస్తారు, వాళ్ళు నాకు కొరడాలతో కొట్టి మరణానికి అప్పగిస్తారు అంటాడు. యేసుక్రీస్తు వారి శిష్యులతో నాకు కొరడాలతో కొడతారు, మరణశిక్ష విధిస్తారు. సో కొరడాలతో కొట్టి మరణశిక్ష విధిస్తారు కాబట్టి పిలాతు కొరడాలతో కొట్టించాడా? చెప్తాడుగా, ఉందా? తెలుసు కదమ్మా వచనాలు. మత్తయి సువార్త 20:18-19, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 23, 33, 34, అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయము 34, 32, 33 ఈ వచనాల్లో ఉంటుంది. ఒక గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త చదువుకుందాం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. 20వ అధ్యాయము 18వ వచనం. ఇదో యెరూషలేముకు వెళ్ళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి, బాగా వినాలి, మరణశిక్ష విధించి ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును, బాగా వినాలి, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. అన్యజనులకు ఆయనకు అప్పగించదు. అండర్లైన్ చేసుకోండి, అన్యజనులకు అప్పగిస్తారు. ఇప్పుడు అన్యజనులు ఏమి వేస్తారట? ఈయనకి కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు. కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు. ఎవరు? అన్యజనులు చేయాలి. ఇప్పుడు ఈ వచనాల ప్రకారంగా, ఇప్పుడు మనం చూసిన వచనాల ప్రకారంగా, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పిలాతు కొరడాలతో కొట్టించమని శిక్ష వేశాడు అందామా?
మరి యేసుక్రీస్తు వారే చెప్పారుగా, పోనీ ఇది అందామా, పోనీ ఇలాగ అనుకుందామా, పోనీ కాసేపు ఇది అనుకుందామా. లోకరక్షకుడైన యేసుక్రీస్తులో నుండి వచ్చిన ప్రతి మాట కూడాను లోక కళ్యాణార్థమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎందుకు కొరడాలతో కొడతారు అని చెప్పారు అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కొరడాలతోనే కొట్టబడాలి. మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కొరడాలతోనే కొట్టబడాలి. ఎందుకు అంటే ఇప్పుడు పిలాతు ఇతనికి యూదులు అడిగినట్టుగా కానీ మరణశిక్ష వేసేస్తే ఇతన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? రోమా సైనికులంతా కూడాను ఏం చేస్తారు? మరణశిక్ష వేస్తారు. మరణశిక్ష లాగా సిలువకి మేకులు కొట్టి నిలబెట్టేస్తారు. అంతే కదా. ఎందుకు? ఆల్రెడీగా దొంగలకి కూడాను కొరడాలతో కొట్టమని లేదు. యేసుక్రీస్తు వారితో 2 దొంగలకి వేశారా సిలువ? వాళ్ళకి కొరడాలతో కొట్టమని లేదు. డైరెక్ట్గా వాళ్ళకి శిక్ష ఎక్కడికి? సిలువ శిక్ష వాళ్ళకి డైరెక్ట్గా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికే కనుక అలాంటి శిక్ష వేస్తే సర్వమానవాళి పాపాలు తొలుగుతుందా? ఇప్పుడు సర్వమానవాళి పాపాలు తొలగాలి అంటే ఏం చేయాలి? పిలాతు కొరడాలతో కొట్టించాలి. కొరడాలతో కొట్టి రక్తము చిందించకపోతే సర్వమానవాళికి పాప విమోచన లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తము చిందించబడాలి అని ఎప్పుడో పూర్వం రాయించాడుగా ఏషియా గారి ద్వారాగా. తర్వాత మనము ఏంటంటే కీర్తనల గ్రంథం 129వ కీర్తనలో దున్నువారికి నా వీపునిద్దును అంటాడు, చూసారా? 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి. దున్నువారు నా వీపు మీద దున్నాలి. ఎందుకు దున్నాలో తెలుసా? ఆ దున్ని ఆ రక్తము చిందించబడాలి. అదే ఏషియా గ్రంథంలో అంటాడుగా. ఏషియా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో, అయ్యా ఆయన దగ్గర లేత మొక్కవలే నేను పెరిగాను, ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఎలాగ మారిపోయిందో తెలుసా? మరణానికి ముందు సొగసమైనను స్వరూపమైనను ఆయనకి లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదట. స్వరూపము లేదు. కానీ ఎలా పెరిగాడైనా? లేత మొక్క వలె పెరిగాడు. ఎందుకు లేత మొక్క వలె పెరిగాడు? ఎందుకు ఆయన భూమి దున్నబడింది అంటే 10వ వచనానికి రావాలి. అది కాదయ్యా, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా. చాలు నాన్న, చాలు. మనం పాఠంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సమయం కూడా అయిపోతుంది. రైట్ నాన్న. యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించకపోతే పాప విమోచన కలుగుతుందా? కలగదు కదా. ఇప్పుడు పాప విమోచన కలగాలి అంటే ఆయన రక్తము చిందించాలి అంటే డైరెక్ట్గా పిలాతు శిలువ శిక్ష వేస్తే ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు? సైన్యము శిలువ శిక్షకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు శిలువ శిక్ష డైరెక్ట్గా వేస్తే సర్వమానవాళికి పాప విమోచన ఉందా? పాప విమోచన కలగాలంటే ఏం జరగాలి? రక్తము చిందించబడాలి. రక్తము చిందించాలి అంటే పిలాతు ఏం చేయాలి? ఇప్పుడు కొరడాలతో కొట్టించాలి. అలా కొరడాలతో కొట్టించకుండా సిలువ వేయడానికి అవ్వదు. ఎందుకంటే దైవ నిర్ణయం, ఖచ్చితంగా ఆయన వీపు దున్నబడాలి, కొరడాలతో కొట్టాలి, రక్తము చిందించబడాలి, సర్వమానవాళికి పాప విమోచన కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చెబుతున్నాడు కానీ ఆ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మాత్రం చాలా చెప్పట్లేదు. ఇన్ని చెప్తున్నాడు కానీ మీ మనసులో చాలామందికి అనిపిస్తుంది కదా, ఇంత చెబుతున్నాడు కానీ అసలు విషయాన్ని చెప్పట్లేదు కదా. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దామా? మనకు కావాల్సిన విషయమే కదా. అది చిన్న మ్యాటరే. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే,
సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించమంటుంది బైబిల్. నా ఇష్ట ప్రకారంగా నేను చెప్పకూడదు. వింటున్నప్పుడు మీకు ఎలా కనిపించాలి? సత్యమును గురించి అనుభవం రావాలి. సత్యమును గురించి అనుభవం మీకు రావాలనే ఇన్ని విషయాలను మీకు చెప్పుకొని వచ్చాను. రైట్. ఇప్పుడు అందరూ ఏ బేస్మెంట్ మీద చెప్తున్నారు? ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ వద్దాం. అందరూ చెప్తున్న బేస్మెంట్ ఏంటి? పౌలు గారి దగ్గరికి. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలు నాన్న. యూదుల చేత 1 తక్కువ 5 మార్లు కొరడా దెబ్బలు తింటిని అన్నాడు. బాగా వినాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్తలో ఏమని చదువుకున్నాం? మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో ఏమని చదువుకున్నాం? ఆయన అన్యజనులకు అప్పగించబడును అన్నది మాటను చదువుకున్నాం. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరు కొట్టారని మాట్లాడుతున్నారు? యూదుల చేత. ఇప్పుడు యూదుల చేత కొట్టబడ్డాడు పౌలు గారు. ఇప్పుడు యూదులు కొట్టాలి అంటే ఏ బేస్మెంట్ మీద కొట్టాలి? ధర్మశాస్త్రాన్ని బేస్మెంట్ చేసుకొని కొట్టాలి. ధర్మశాస్త్రం బేస్మెంట్ చేసుకొని కొట్టిన తర్వాత ఇతనికి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదా? క్వశ్చనా? ఇంకా క్వశ్చనేనా? పౌలు గారిని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? కొట్టి విడిచిపెట్టారు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష వేస్తే ఏం చేయాలి? దెబ్బలు కొట్టాలి, విడిచిపెట్టాలి. దెబ్బలు కొట్టాలి, విడిచిపెట్టాలి ధర్మశాస్త్రం ప్రకారంగా. ఇప్పుడు ఎవరు కొట్టారు ఈయనకంటే? యూదులు కొట్టారు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. పౌలు గారికి ఎవరు కొట్టారు? యూదులు కొట్టారు. మరి యేసుక్రీస్తు వారికి ఎవరు వేశారు శిక్ష? కొరడా శిక్ష అన్యజనాంగం వేశారు. శిక్షను వేసింది అన్యజనాంగము, శిక్షను అమలు చేసింది అన్యజనాంగము, సిలువ వేసింది అన్యజనాంగం. ఆయనకి ఎవరు యేసుక్రీస్తు వారికి కొట్టింది, శిక్షలను ఖరారు చేసింది అన్యజనాంగము. మరి పౌలు గారికి కొట్టింది యోధా జనాంగము. ఈ యోధా జనాంగము కొట్టిన ఈ మాటను తీసుకొని వచ్చి పౌలు గారికి అప్లై చేస్తావా? అప్లై చేయొచ్చా? ఒకవేళ కనుక ధర్మశాస్త్రం ప్రకారంగానే వీళ్ళు అంటున్న ప్రకారంగానే పౌలు గారు బేస్మెంట్ చేస్తే యేసుక్రీస్తు వారికి ఏం చేయాలి? ఇక్కడ కొట్టి విడిచిపెట్టాలి. మరణశిక్ష విధించకూడదు. కానీ మరణశిక్ష విధించమని ఎవడు చెప్పాడు? ఒక అన్యుడు చెప్పాడు. యూదులు కాదు. యూదులు ప్రోత్సహించారు. మరణశిక్ష వెయ్యండి అని యూదులు ప్రోత్సహించాడు. కానీ శిక్ష వేసింది ఎవరు? యేసుక్రీస్తే చెప్పాడు కదా. ఎవరు శిక్ష వేస్తానన్నాడు? ఒక అన్యులు వేస్తానన్నాడు. ఇప్పుడు అన్యజనాంగం వేస్తే ధర్మశాస్త్రం వర్తిస్తుందా వాళ్ళకి? ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష వేస్తారా? ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్ష వేరు. వాళ్ళు దేని ప్రకారంగా శిక్ష వేస్తారు? వాళ్ళకున్న ఆలోచనలు బట్టి వాళ్ళకి ఏది తోస్తే అది. అంతేనా? అలాగ అనుకోకూడదు. ఎందుకంటే శిక్ష వేసింది సామాన్యుడికి కాదు, యేసుక్రీస్తు వారికి. ఏది చేసినా వాక్యాన్ని బేస్మెంటే. పిలాతుకు తెలీదు నేను వాక్యము నెరవేరుస్తున్నానన్న సంగతి పిలాతుకి తెలీదు. పిలాతుకి తెలియకుండానే యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడిన లేఖనాలను నెరవేరుస్తున్నాడు. ఒక అన్యజనులు శిక్ష వేస్తారో నన్ను. ఎవరు అన్యజనులు? పిలాతు. ఎలాంటి శిక్ష వేశాడు? కొరడా శిక్ష వేశాడు. కొరడా శిక్ష ఎందుకు వేశాడు? కొరడాలో గనక శిక్ష పడకపోతే సర్వమానవాళికి పాప విమోచన లేదు. ఇప్పుడు సర్వమానవాళికి పాప విమోచన కలగడానికి కొరడా దెబ్బలు కొట్టారు. అది 1 తక్కువ 40 దెబ్బలు కాదు. అన్యులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొడతారు. మళ్ళా కౌంటింగ్లు ఉండవు. అదే యూదులు కొడితే మరి పౌలు గారు కొట్టింది అదే కదా. ఏ బేస్మెంటు? ద్వితీయోపదేశ కాండములో ఉన్న బేస్మెంట్ని తీసుకొని
ఇక్కడ పౌలు గారికి అమలు పరిచారు. మరి యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆ బేస్మెంట్కి అప్లై చేస్తారు? చేయకూడదు కదా. గనక నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారికి 1-40 కొరడా దెబ్బలు అన్నది కొట్టలేదు, ఇంకా దానికి మించే కొట్టారు ఆయనకి, దానికి మించే. అందుకనే మాంసపు ముద్దయిపోయి ఉన్నారు ఆయన, ఆ కొరడా దెబ్బలు కొట్టి కొట్టి తిని తిని. ఎందుకంటే ఆ కొరడా దెబ్బలు తినాలైన, అది తింటేనే ఆయన ఒంట్లో ఉన్న రక్తమంతా కారాలి. అది కారాలి అంటే కొరడా దెబ్బలు పడవలసిందే. అంతే తప్ప యూదులు కొట్టిన కొరడా దెబ్బలు, పౌలు గారికి కొట్టిన కొరడా దెబ్బలు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారికి బేస్మెంట్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే పౌలు గారికి కొట్టింది యూదులు, యేసుక్రీస్తు వారికి కొట్టింది అన్యులు. కనుక దీనికి దానికి సంబంధం లేదు. వాక్యాన్ని పరిశీలించండి, పరిశోధించండి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, నేర్చుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా 1-40 కొరడా దెబ్బలు కొట్టారా, యేసుక్రీస్తు వారిని కొట్టారా అన్న విషయాలను గురించి నాయన తండ్రి ఇంత క్షుణ్ణంగా మాకు బలపరిచి స్థిరపరిచి నేర్పించిన విధానానికై మీకు వందనాలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా నాకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకే మీకు వందనాలు చెప్తున్నాను. విన్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించి సత్యమేదో తెలుసుకొని సర్వసత్యంలోనికి వచ్చి వాటిని ప్రకటించే విషయంలో విజయం పొందినట్లుగా మీకు కృపసాయం దయచేయమని ఈ చిన్ని సంఘం ద్వారా ఇంకా మీరు ఎన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాం వాటన్నిటిని మేము తూచా తప్పకుండా పాటించుటకు మీ కృపసాయం దయచేయమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.